హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో వీడియో టైటిల్ చెప్పినట్టు ఈ వీడియోలో మా భోగి, సంక్రాంతి, కనుమ సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీతో ఇండియాలో ఎలా జరిగాయి మీరు చూడబోతున్నారు. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ కూడా లక్కీలీ సంక్రాంతి టైంలో మేము ఇండియాలోనే ఉన్నాము. ఈ ఇయర్ కూడా ఉన్నాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ముందు డే నైటే మేము మా ఇంటికి వెళ్ళాల్సింది, బట్ మా బావ అక్క వాళ్ళు ఇంటికి వచ్చారు. సో ప్లేస్ సరిపోదు అన్నట్టు మాకు కూడా ఇటే ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే టైం గడిచిపోయి మేము ఇక్కడే ఉన్నాం. అండ్ మేము భోగికి నేను పెరిగిన ఊర్లో మల్యాలలో గోదా కళ్యాణం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి గుడిలో. సో ఆ ఊర్లో గోదా కళ్యాణం చేపిస్తున్నాం అనమాట. సో మేము అక్కడికి వెళ్ళాలి, రెడీ అవుతున్నాం. దీనికంటే ముందు ఇక్కడ తయారయ్యి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పిల్లలకి భోగి పళ్ళు వస్తారు కదా, అది చేసి ఓడి బియ్యం అవి ఇవి కలుపుకొని అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ నుండి బయలుదేరుతాం అనమాట. సో దట్స్ ద ప్లాన్. సో ఇవాళ మేము మా ఇంట్లో చేసుకోబోతున్న భోగి సెలబ్రేషన్స్ అండ్ గోదా కళ్యాణం. కార్తీక్ ఫస్ట్ టైం కూర్చోవడం దీని మీద. లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం, కానీ లాస్ట్ ఇయర్ మా అత్తయ్య కొన్ని రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించినాం కదా. సో మేము హైదరాబాద్లో ఉండే ఆ టైంలో. సో అందుకని ఈసారి ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి ఒక కళ్యాణం చేయించాం. యాక్చువల్లీ ఫస్ట్ టైం. సో అది దానికి అటెండ్ అవ్వబోతున్నాం అనమాట. సో అదంతా మీరు వీడియోలు చూడబోతున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. నేను ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. దిస్ ఇస్ ద శారీ, ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్ అని, బోలిశెట్టి నీరజ తన పేజ్. లవ్ ద కలర్ కాంబినేషన్, సింపుల్ క్లాసిక్. ఈ కలర్, ఈ గ్రీన్ నాకు లేదు అసలు చీర. సో నాకు చాలా చీరలు ఉన్నాయి, ఆ చీరలలో లేని కలర్లు ట్రై చేయాలని చెప్పేసి డిఫరెంట్ యూనిక్ కలర్ కాంబినేషన్. సో ట్రైంగ్. మంచిగా తలకి నూనె పెట్టుకుని, మా కష్టి కూడా నూనె పెట్టి నేను నువ్వులు పోసుకొని తలస్నానం చేసిన నీళ్ళల్లో. సో మీకు కూడా ఇప్పుడు కార్తీక్ తలస్నానం చేపిస్తే షీ విల్ గెట్ రెడీ. అండ్ ఆల్సో నేను కూడా ప్యారల్ గా ఈ చీర కట్టుకొని చూపిస్తాను. సో ఈ చీర కట్టుకోబోతున్నాను నేను. చాలా చీరలు ఉండేసరికి లేని కలర్ కావాలని ట్రై చేసిన, చాలా చాలా నచ్చింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ జ్యువెలరీ కోసం ఈ పండగ సీజన్ అండ్ ఆల్సో ఫాలోయింగ్ డేస్లలో నాకు ఇంకొన్ని ఈవెంట్స్ ఉన్నాయి అనమాట, మీకు తెలుస్తాయి. వాటి కోసం అని చెప్పేసి నేను జ్యువెలరీ అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పేజ్ నుండి తీసుకున్నా. దట్ ఈస్ స్పార్కిల్స్ బై అర్చన. స్పార్కిల్ అండ్ గ్లో పేజ్ అనమాట. వన్ థింగ్, అది నేను మునుపు వాళ్ళని చూపించినప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా. ఏంటనంటే వీళ్ళ పేజ్లో చూసినంత కలెక్షన్ నేను ఇంతవరకు ఇంకా ఏ పేజీలోనూ చూడలేదు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ లైక్ యూనిక్ కలెక్షన్ ఇంకెక్కడ చూడలేదు. ఎక్కడైనా ఒక చోకరు, ఒక నెక్లెస్ అంటే అందులో 10 రకాలు ఉంటాయి. వీళ్ళ దగ్గర 100 రకాలు ఉంటాయి. చేతులు ఇట్లా కుప్పలు కుప్పలు పట్టుకొని చూపిస్తాయి అనమాట. ఒక ముక్కు పుడక 4-5 రకాలు ఉంటాయి. ఈమె దగ్గర ఒక 100 రకాలు ఉంటాయి, 200 రకాలు ఉంటాయి. కమ్మలు, గాజులు, చోకర్స్, మాంగ్ టిక్క, చెంపస్వరాలు, యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇన్ బల్క్ అన్నమాట. ఎంత కొత్తగా ఉంటుందో అన్నట్టు. అసలు నేనైతే రిపీటెడ్ బోరింగ్ అన్ని పేజీలలో అసలు ఉండదు. అలా చాలా చాలా బాగుంటుంది. అట్లా వీళ్ళ దగ్గర కొన్ని తీసుకున్నాను. చూడండి ఎంత యూనిక్గా ఉందో. ఏవైతే నా దగ్గర లేవనిపించినాయో అలాంటివి తీసుకొని పెట్టాను అనమాట. వాళ్ళ పేజ్ని అయితే నేను హైలీ 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 మీరు కొత్తగా యూనిక్గా చాలా ఆప్షన్లలో నుండి వెతుక్కోవాలి అనుకుంటే వీళ్ళ దాంట్లో చూడండి. బికాస్ నేను ఎప్పుడైనా వీళ్ళ దగ్గర నుండి ఇలా తీసుకోవాలి అనుకున్నప్పుడు సెలెక్షన్కి నాకు అట్లీస్ట్ ఒక 2-3 గంటలైనా పడుతుంది అన్నట్టు. బికాస్ అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇది చూస్తే దీనికట్టి ఇది బాగుంది, దీనికట్టి ఇది బాగుంది అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వెళ్ళి చూడండి. స్పార్కిల్స్ బై అర్చన. అండ్ ఇలా తయారైపోయాను. హౌ ఈజ్ మై ఓవరాల్ లుక్ అనేది కూడా కింద కమెంట్ చేయండి. సో ఇద్దరం అయితే తయారైపోయి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నన్ను హడావిడి చేస్తాడు అసలు. నన్ను మేకప్ అవన్నీ రెడీ కూడా అవ్వనివ్వలేదు. మా అత్తయ్య వాళ్ళని రెడీ చేసి పెట్టారనుకొని, బట్ వాళ్ళు ఇంకా భోగి పళ్ళు తీసుకురాలేదన్నమాట. సో మా అక్క వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేలోపు నేను కశ్వికి తినిపించాను. అండ్ గోదా కళ్యాణం మేము చేపిస్తున్నాం. సో దాని మీద కూర్చోబోతున్నాం. 3 బియ్యము బట్టలు తీసుకెళ్దాం అనుకున్నాం. సో మా అత్తయ్య అవి కలిపేసి పెట్టిరనమాట. ఈలోపు మా అక్క వాళ్ళు భోగి పళ్ళు తీసుకొస్తే భోగి పళ్ళు పోయడం స్టార్ట్ చేసినాం. లాస్ట్ ఇయర్ భోగి పళ్ళు కూడా ఈ అక్క చెల్లెలు మా శ్రీయాంతి, మా బావ వాళ్ళ పాప అండ్ మా కశ్వి కలిసి చేసుకోగలిగారు. ఈవెన్ లాస్ట్ టైం మా ఆడపడుచు వాళ్ళ పాప అద్విత కూడా ఉండే. ఈసారి తను లేదన్నట్టు వాళ్ళ ఊర్లో ఉంది. సో ఇట్లా వీళ్ళిద్దరూ మళ్ళీ రెండోసారి ఇలా భోగి పళ్ళు కలిసి చేసుకోవడం మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇండియాలో చేసుకోవడం అగైన్, ఇండియాలో ఏ పండుగ అయినా స్పెషల్గా ఉంటుంది.
అలా పిల్లలకి భోగి పళ్ళు పోసేసి హడావిడిగా మేము మల్లెలకి బయలుదేరిపోయినాం. సో నార్మల్గా బై 11 o'clock కళ్యాణం స్టార్ట్ అయిపోద్ది, అందుకని హడావిడిగా బయలుదేరిపోయినాం. కానీ కొద్దిగా లేట్ అయిందన్నమాట. ఏంటి మీరు ఎంత సేమ్ ఉంటుంది డాడీ? ఇట్లా మీరు ఎండలో తిరిగి కలర్ తగ్గిరు. కానీ నా కలర్ ఒక 15 రోజులు ఇంట్లో ఉండాలి. తెల్లగా అవుతారు. అమెరికాకి వచ్చినప్పుడు ఎట్లా అయ్యారు మీరు? వీళ్ళు కూడా మంచిగా ఇక్కడ ఫుడ్ పెట్టుకొని చెట్ల కింద తింటున్నారు. సో వెళ్ళాక గుడి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి ప్రశాంతంగా ఉండే. అండ్ ఈ గుడికి నాకు చాలా కనెక్షన్ ఉందన్నట్టు. మేము ఈ ఊర్లో ఉన్నప్పుడు మేము ఏ ఇంట్లోనైతే రెంట్కున్నామో ఆ ఇంట్లోనే ఈ వెంకటేశ్వర స్వామి వాళ్ళ గుడి కట్టకముందు ఆ విగ్రహాలు ఆ దేవుళ్ళు ఆ ఇంట్లోనే ఉంటుండే అన్నమాట. మేము ఆ ఊర్లో ఉన్నప్పుడే ఈ గుడి కట్టడం జరిగింది. సో అలా గుడి కట్టి తర్వాత రెగ్యులర్గా మా మమ్మీ వెళ్తుండే, రెగ్యులర్గా కూడా మేము వెళ్తుండే. ఒక మన లోకల్ గుడి అంటే వెళ్తాం చూడండి, అలా ఈ గుడి మాకు చాలా ఇయర్స్ ఉందన్నమాట. తర్వాత మేము వేములవాడకు మూవ్ అయిపోయాం. బట్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అయితే మా మమ్మీ వాళ్ళు గోదా కళ్యాణానికి మాత్రం ఖచ్చితంగా మల్లెలకు వెళ్తారనమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము అటెండ్ ఉండాల్సింది. యాక్చువల్లీ మీ అందరికి గుర్తుంటే లాస్ట్ ఇయర్ మేము సంక్రాంతి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము. మా ఆడపడుచు వాళ్ళు లేకుండా వాళ్ళ ఇంట్లో మేము అత్తమ్మ వాళ్ళు బావ వాళ్ళు ఉండి చేసుకున్నాం. బికాస్ మా అత్తయ్యకి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించాము కదా, సో తనకి రికవరీ స్టేజ్లో ఉంది, ఇనీషియల్ 1 week అట్లా అన్నమాట అనేసి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. సో అందుకని లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మా అమ్మ వాళ్ళతో లేము అండ్ ఈ కళ్యాణానికి కూడా అటెండ్ అవ్వలేకపోయినాం. బట్ లక్కీలీ ఈసారికి ఉన్నాము. అండ్ ఇందాక చెప్పినట్టు కార్తీక్ నేను ఒక కళ్యాణం చేయించడము ఇండియాలో ఒకటి ఇలా చేయించడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో అలానైతే మేము కూర్చున్నాం. అండ్ ఒక పండగ వాతావరణం ఉండే అన్నమాట. సంక్రాంతి అని అంటే నార్మల్గా ఆంధ్ర సైడ్ గుళ్ళ చుట్టంతా ఒక అంగడిలాగా పిల్లలకి పెద్దలకి కొనుక్కోవడానికి ఫుడ్కి ఉన్నట్టుగా ఈ కళ్యాణం కోసం చిన్న ఎక్కడ సెటప్ అయిందనమాట. చూడడానికి మంచిగా అనిపించింది. ఈ ఊర్లో ఏంటంటే అన్ని రోజులు అన్ని సంవత్సరాలు మా డాడీ అయితే ఇంకా కూడా మా డాడీ క్లినిక్ అక్కడే ఉంటుందన్నమాట. రెగ్యులర్గా వెళ్తారు. సో వెమ్లాల్లో తెలిసిన దానికంటే మా మల్యాల్లో ప్రతి ఒక్కరు మా డాడీకి తెలుసు, మా డాడీ కూడా అందరికీ తెలుసు అన్నట్టు. అలా వాళ్ళకు కూడా నేను తెలుసు. నాకు కూడా చిన్నప్పుడు నేను అక్కడ ఉన్న నాకు అంత ఎవ్రీ పర్సన్ పేర్లు తెలియకపోయినా ఫెమిలియర్ ఫేసెస్, చూసిన మొహాలు, చాలామంది తెలిసిన వాళ్ళు, తిరిగి మీరా అనుకునే వాళ్ళు, అట్లా అందరినీ మనకి తెలిసిన వాళ్ళని తిరిగి కలవడం, ఎస్పెషల్లీ నా చైల్డ్హుడ్ చాలా వరకు ఆ ఊర్లోనే జరిగింది. సో ఆ ఊరికి వెళ్ళడం, తిరిగి వాళ్ళందరినీ కలవడం చాలా బాగా అనిపించింది. అండ్ కార్తిక్ని ఇంట్రడ్యూస్ చేయడం, మా పాపని ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకంటే మా మమ్మీ డాడీకి ఇంకా హ్యాపీ అనమాట. మా డాడీ అయితే మాకు అశ్విన్ ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి మా మన్మరాలని సంతోషంగా ఒక మురిసిపోయి చూపించుకుంటారు కదా, అట్లా చూపించుకున్నారు అనమాట. మా డాడీ అలా చేయడం నేను చూడడం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మేము మంచిగా ముందు కూర్చున్నాము. అండ్ ఈసారి కళ్యాణంలో డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టారు. లైక్ డ్యాన్స్ చేయడాలు, భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్, దాండియా చేయడాలు.
పిల్లలు మంచిగా చదువుకున్న పిల్లలకి అప్రిసియేషన్ లాగా మెడల్స్ వేయడాలు అట్లా అన్నట్టు. అండ్ మధ్య మధ్యలో అయ్యగారు కూడా చేసేది ఎందుకు చేస్తున్నాము ఏంటి అని జనాలకు అర్థమయ్యే లెవెల్లో చెప్పడాలు మంచిగా జరిగింది అన్నట్టు. విష్ణుచిత్తుని యొక్క పుత్రిక మన గోదాదేవి. ఆమె ఇక్కడ దొరికింది. సాక్షాత్తు ఆ తులసి వనంలో అమ్మవారు ఉద్భవించారు. అందుకే సంకల్ప పుత్రి అంటారు. సీతాదేవి భూమిలో దున్నంగా దొరికింది. అలాగే మన గోదాదేవి ఏంటి తులసి వనంలో దొరికింది. ఇలా ఉద్భవించాలి అనేది సంకల్ప పుత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ అక్కడే భోజనం కూడా పెడతారు, అన్నదానం చేస్తారు. సో అన్నదానంలో నిల్చొని ఒడిబియ్యం పోస్తాం. ఒడిబియ్యం పోసి అన్నదానంలో నిల్చొని తినేసి తర్వాత మేము వేములవాడకు బయలుదేరినాం. వచ్చేటప్పుడు మా డాడీ ఫేవరెట్ స్పాట్ల దగ్గర ఆగి చాయ్ తాగి మధ్యలో మూడోపల్లి ఈ గుడి గురించి నేను లాస్ట్ ఇయర్ చెప్పాను. ఈ గుడి చాలా ఏమంటారు పవర్ఫుల్ అనమాట. సో అక్కడ ఆగి దర్శనం చేసుకొని మా మమ్మీ వాళ్ళు మా కష్టి కోసమని ఇక్కడ ఇలా ముడుపులు అవి ఇవి కట్టారంట. సో అవన్నీ వాళ్ళు చెప్పి మా అత్తయ్యకి చూపించి ఈ సైడ్ ఏంటంటే మా డాడీకి తెలిసిన ప్లేసెస్ మా డాడీ సైడ్ ఏరియా అన్నమాట. కాబట్టి మా డాడీ మా అత్తయ్యకి చూపించుకోవడం కూడా మా డాడీకి సంతోషం ఉండే. అందుకనే ఆగి చూసుకుంటూ అట్లా వచ్చాం. తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన. భోగి మంటలు అంటే మార్నింగ్ వేసుకుంటారు, మార్నింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి. మా మమ్మీ చిన్నగా వేసింది. ఆ క్లిప్ నా దగ్గర ఇప్పుడు లేదు, దొరకలా. సో ఒక చిన్న క్లిప్గా వేసి మమ్మల్ని ఉన్న 4 చుట్లయితే తిప్పిపించే మా అమ్మోళ్ళ ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి నన్ను వెళ్ళనిచ్చింది. మా కాలనీలో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కాలనీలోనైతే భోగి మంటలు వేసి పాటలు డీజేలో పెట్టి మా కాలనీ గురించి నేను అప్రిషియేట్ చేస్తాను కదా, అందుకే ప్రతి సెలబ్రేషన్ని మంచిగా చేసుకుంటున్నమాట. సో అట్లా వేసుకొని పాటలు ప్లే చేసి అందరు దాని చుట్టూ ఆడడము అట్లుండే. అట్లా అయితే భోగి జరిగింది. చాలా 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 బాగా జరిగింది. నెక్స్ట్ సంక్రాంతి. పొద్దున లేచి కాలనీ అంతా కాంపిటీషన్ అన్నమాట. మునుపైతే కాంపిటీషన్ ఇచ్చి ప్రైజెస్ కూడా ఇస్తుండే అనమాట. ఒక్కొక్కరు చాలా బాగా వేసారు. అండ్ నేను ఎప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసి అట్లా టైప్ కాదు, ముగ్గు వేయరాదని కాదు, కానీ పెద్ద ముగ్గు వేస్తావా నీకు వచ్చా అంటే ఏ లేదులే అని అనుకుంటాను. అదే నువ్వు అంటే తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ ఈ కాలంలో మునుపు అంటే ఓన్ క్రియేటివిటీ కావాలి, కానీ ఈ కాలంలో పింట్రెస్ట్లోనో గూగుల్లోనో ఇన్స్టాగ్రామ్లోనో స్క్రీన్ షాట్లు తీసుకొని అందరూ అదే చేస్తున్నారు. కొంతమంది ఓన్ క్రియేటివిటీ ఉంది, కానీ రాని వాళ్ళకైతే ఇలా చేసుకోవచ్చు కదా, దీంట్లో రానిదేం లేదు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. బికాజ్ చిన్న చిన్న పిల్లలు కూడా చేసి ఎంత బాగా చేసారో. మా ఎంటైర్ కాలనీ అయితే ముగ్గులతోని కళ్ళకళ్ళలాడుతుండే. మబ్బులు లేచి, మబ్బులు అంటే 5:30కి లేచి స్టార్ట్ చేశారు. నేను మా అక్కనైతే 6:30కి అలా స్టార్ట్ చేసినామన్నమాట. మా అక్క డిజైన్ వేస్తే నేను కలర్లు నింపడం, ఇంట్లో చిన్న చిన్నవి ఆ సైడ్వి డిజైన్లు అవన్నీ నేను వేయడం, అట్లా కలిసి చేసినాం అన్నట్టు. అంటే పొద్దున్న లేచి మేము ఆడ కూర్చొని మీ ముగ్గు ఎట్లుంది, మీరు ఎట్లెట్లుంది, మీ దగ్గర కలర్ ఉందా, మీ దగ్గర ఈ కలర్ ఉందా, మేము ఇది ఇస్తాం. ఆ పొద్దున అందరితో కలిసి ఉన్న ఫీల్ అనేది చాలా బాగుంటుంది. మా డాడీ పెండ తెచ్చిండు, దొరకబెట్టిండు. ఆవు పెండ. నువ్వేం చెప్తున్నావురా పెండని? స్మెల్ చూసుకో, స్మెల్ ఎందుకు చేయదు? చేయనా స్మెల్ హ్యాపీ సంక్రాంతి. ఎప్పుడు మొదలెట్టారు? 5:30 8:00కైనా కూడా ముగ్గులు కాలే. గరిక ఎడ దొరికింది? గరిక చేనులకు పోయి తెచ్చిండు డాడీ. ఇంట్లో కూర్చో, నువ్వు ఆర్డర్ చేసినావు. గొబ్బమ్మలు రెడీ చేస్తాం ఆల్మోస్ట్ డన్. అవి అల్ల నిరవన్లు ఏంటిది? అవి కసి బేబీ కాదు, గొబ్బమ్మ. ఏమంటున్నాడు? ఏంటిది అవి? పిండి కూర, గొబ్బమ్మ. మలేపో గొబ్బమ్మ. మా అత్తయ్య అయితే ఫస్ట్ మేము ఒక డిజైన్ అనుకుని మధ్యలో తెద్దాం అనుకున్నాం. లేదు ఇంకా పెద్దగా వేయండి, అట్టేయండి ఇటేయండి అని అంటే మళ్ళీ ఇంకొక డిజైన్ ఎత్తుక్కొని చేసామన్నమాట. ఇలా మంచిగా అనిపిస్తుంది. ఐ రియల్లీ ఫీల్ మా మమ్మీ వాళ్ళది కమర్షియల్ ఏరియాలో ఉన్నట్టుంటుంది అనమాట. మా మమ్మీకి కూడా ఇలాంటి ఒక కాలనీ ఉంటే బాగుంటుంది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కరు అయితే ఎంత మంచిగా చేసారో ముగ్గులు. చిన్న పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేసారు అనమాట.
వీళ్ళని చూసి ఈ మేడం ఏమో ముగ్గెత్తుంది రా పోటీ. ఏయ్ ఇది మా కష్టమ్మ కూడా ఇన్వాల్వ్ అయింది, మధ్యలో లేచింది. వాళ్ళ డాడీ ఊకుంటాడా, మా ముగ్గు పక్కనే ఆమెకు కూడా ముగ్గిస్తే మొత్తం చల్లిందనమాట. అది దిష్టి చుక్కనంట మా దానికి. దూరం కూడా ఏమీ లేదు, పక్కనే ఏమేమి ఇచ్చిందన్నమాట. వి స్టార్టెడ్ at 6:30 అట్లా. ఇప్పుడు 10 అవుతున్నారా, 10కి ఫినిష్ అయింది. అట్లా నేను అనుకున్న దానికంటే చాలా బాగా మేము ముగ్గేసామన్నమాట. నాకైతే ఇది అవుట్కమ్ చాలా చాలా నచ్చింది. సో అట్లా ఇలా మా ముగ్గుంది. ఇవన్నీ మా కాలనీ వాళ్ళే చూసి షాక్ అయినా నేనైతే ఒక్కొక్కరి క్రియేటివిటీకి వాటికి. పన్నీర్ టమాటా, ఆలుగడ్డ అది ఆలుగడ్డ బాగుందా? కారం ఉందా? కారం ఉండదా? ఆనియన్ కారం ఉండదమ్మా, టమాటా పుల్లగా ఉంటుంది. ఎట్లుంటుంది? సంక్రాంతికి అందరు అప్పాలు చేసుకుంటారు. ఈసారి మా మమ్మీ ఇంకా వద్దు ఎక్కువ చేసిండే, ఎందుకంటే కార్తీక్ వెళ్తున్నాడు కదా, తనతో పంపిద్దామని మా అత్తయ్య చేసింది, మా మమ్మీ కూడా చేసింది అనమాట. పండగ ఫీల్ అయితే యాక్చువల్గా ఈ అప్పాల నుండి స్టార్ట్ అయింది అనొచ్చు. ఈ పండగలు అయ్యేలోపు, ఇండియా ట్రిప్ అయ్యేలోపు ఖచ్చితంగా కొన్ని కేజీస్, ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్, బట్ కొన్ని కేజీస్ అన్నా పెరుగుతాం అనుకుంటా. సో ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ వెయిట్ పెరగకుండా ఉండడానికి. సో చూద్దాం మీలో ఎంతమంది పండగలకు చేసుకునే అప్పాలతోని తిండ్లతోని ఎంతమంది వెయిట్ పుట్ ఆన్ అవుతారు ఆర్ ఎంతమంది మేనేజ్ చేస్తారు కింద కమెంట్ చేయండి. అండ్ సంక్రాంతి అంటే మీలో ఎంతమంది నాన్ వెజ్ చేసుకుంటారు, ఎంతమంది చేసుకోరు? మా మమ్మీ వాళ్ళు అయితే ఏ పండుగలకి నాన్ వెజ్ తినరు, దసరాకి తినరు, సంక్రాంతికి కూడా తినరు. చాలామంది దసరా సంక్రాంతికి నాన్ వెజ్ తింటారు కదా. మమ్మీ వాళ్ళు నెక్స్ట్ డే ఎప్పుడన్నా లేదా ముందుగానే చేసుకుంటారు అనమాట. పండుగలు అంటే నాన్ వెజ్ తినద్దు అన్న పర్స్పెక్టివ్ ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మేము నాన్ వెజ్ చేసుకున్నాము. ఒక్కొక్కలా చేసి, నేను పూరీలు ముద్దలు చేస్తే మా అక్క కాల్చి, మా అత్తమ్మ చేసి అలానైతే చేసుకున్నాం. అండ్ ఇంతకీ మీ పండుగ ఎలా జరిగింది అన్నది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యు ఆన్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling. Bye bye.